హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్. అందరు బాగున్నారా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి. నేను శివరాత్రి రోజు ఇలా శివుని పూజ ఇలా చేసుకున్నాను. మొత్తం కుంకుమ బొట్లతోటి, గంధం బొట్లతోటి, ఇలా రుద్రాక్షమాలతోటి అంతా పూలదండతోటి అంతా అలంకరించుకున్నాను శివుని పటాన్ని. శివుని అభిషేకం చేసుకున్నాను. లింగానికి మనం శివాభిషేకం ఎలా చేసుకోవాలి అంటే, ఎప్పుడు మనము శివుని ముందు ఒకటే మంత్రం జపిస్తూ ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి రోజు ఓం నమ శివాయ ఈ మంత్రం ఒకటి జపిస్తూ మనము శివాభిషేకం చేస్తూ ఉండాలి. ఇలా గంధం నీళ్ళతోటి, కుంకుమ నీళ్ళతోటి, పసుపు నీళ్ళతోటి, తేనెతోటి, పంచామృతంతో ఇలా అభిషేకం చేసుకుంటూ సమయంలో మనము ఒకటే మంత్రం జపిస్తూ ఉండాలి. ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని జపిస్తే మనకి శివానుగ్రహం మనకి దొరుకుతుంది. నేను మొత్తము దీపారాధన చేసుకున్నాను. శివుని ముందట ఇలా దీపాలతోటి మొత్తం అలంకరించుకొని శివ పూజ చేసుకున్నాను. ఇలా దీపం, జ్యోతి, పరబ్రహ్మ అని పూజ అంతా చేసుకొని ఈరోజు నేను నారికేల దీపం వెలిగించాను శివుని ముందట. మనము నారికేల దీపం ఎలా వెలిగించాలంటే, ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసేసి దాంట్లో ఒక కొబ్బరికాయని పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసేసి రెండు ఒత్తులు మూడేసి ఇలా దీపారాధన చేసుకోవాలి శివుని ముందట. ఇలా నారికేల దీపం మనం శివరాత్రి రోజు వెలిగించుకుంటే మనకి శివానుగ్రహం దొరుకుతుంది. మన అప్పు బాధలు తగ్గుతాయి, నరదిష్టి తగ్గుతుంది, మన పనులన్నీ తొందరగా నెరవేరుతాయి. ఇలా మనం శివానుగ్రహం కోసం ఇలా నారికేల దీపము మాస శివరాత్రి రోజు, సోమవారం రోజు లేదా పౌర్ణమి అమావాస్య రోజు కూడా మనం ఇలా వెలిగించుకోవచ్చు. దానివల్ల మనకి శివానుగ్రహం దొరుకుతుంది. ఇలా నేను మంగళహారతి చేసుకున్నాను శివునికి. మనము శివునికి 108 నామాలతోటి అష్టోత్తరం చేసుకోవాలి. లింగాష్టకం, బిల్వాష్టకము, ఇంకా కాలభైరవాష్టకము అన్నీ చదువుకొని పూజ చేసుకుంటే మనకి శివుని కటాక్షం దొరుకుతుంది. ఇలా నేను మొత్తము శివుని పూజ చేసుకున్నాను. నాకైతే చాలా ఆనందం కలిగింది పూజ చేసుకొని. అందరూ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పనులన్నీ తొందరగా నెరవేరుతాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.